కొందరిలో దగ్గు జలుబు వచ్చిపోతుంటాయి. కానీ మరికొందరిలో జలుబు పోయినా దగ్గు వస్తూనే ఉంటుంది. ఎన్ని టాబ్లెట్లు సిరప్లు తాగినా ఫలితం మాత్రం ఉండదు. నెల నుంచి 2-3 నెలలు కూడా దగ్గు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే దానికి కారణమేంటో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. 2-3 నెలలుగా చాలా మందిలో ఎడతెగని దగ్గు, కొంతమందిలో దగ్గుతో పాటు జ్వరం కూడా కనిపిస్తూ ఉండడానికి కారణం ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లోని H3N2 ఉపరకమేనని భారత వైద్య పరిశోధన మండలి తేల్చి చెప్పింది. ఇతర ఉపరకాల కంటే దీని కారణంగానే ఆస్పత్రుల్లో చేరడం ఎక్కువ అవుతోందని తెలిపింది. దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపింది. దగ్గు, జలుబు, వికారం వంటి కేసుల్లో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడొద్దని భారతీయ వైద్యుల సంఘం సూచించింది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా 5 నుంచి 7 రోజుల పాటు ఉంటుంది. 3 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది. దగ్గు 3 వారాల వరకు ఉంటుంది. 15 ఏళ్ల లోపు వారు, 50 ఏళ్లు పైబడిన వారు ఈ ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాయు కాలుష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణమవుతోంది అని తెలిపింది. ఈ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలి అని వైద్యులకు సూచించింది. ప్రస్తుతం దగ్గు, జలుబు లాంటి వాటికి ప్రజలు సొంత వైద్యం పేరుతో అజిత్రోమైసిన్, ఎమోక్సిక్లావ్ లాంటి యాంటీబయాటిక్స్ ను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. ఇది యాంటీబయాటిక్స్ నిరోధకతకు దారితీస్తుంది. ఇలా వాడడం మొదలు పెడితే అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది అని IMA ఒక ప్రకటనలో హెచ్చరించింది. అతిసార, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే అమాక్సిసిలిన్, నారాఫ్లాక్సాసిన్ వంటి యాంటీబయాటిక్స్ ను విపరీతంగా వాడుతున్నారు అని తెలిపింది. కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్లను విస్తృతంగా వినియోగించారు. ఇది కూడా యాంటీబయాటిక్ నిరోధకతకు దారితీసింది. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించే ముందు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా కాదా అని నిర్ధారించుకోవటం అవసరమని డాక్టర్లకు IMA సూచించింది. అన్నిటికీ యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడితే భవిష్యత్తులో అసలుకే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహాతో వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటేనే మేలని సూచిస్తున్నారు.